we came back with our traditional regular thali andi. So ఇది పూర్ణం. నెక్స్ట్ స్వీట్ ఏమో పైనాపిల్ కేసరి. చాలా మంది మనం సర్వ్ చేసి పైనాపిల్ కేసరి మిస్ అయ్యారు. ఒక ఫ్లేవర్ రైస్ ఏమో పులిహోర ఇస్తున్నాము. పుల్కాతో పాటు పప్పు, చక్క పప్పులో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. రోజు పప్పు చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. రోజుకో పప్పు పెడతాము. ఈ థాలీ సేమ్ మేము స్విగ్గీలో కూడా అవైలబుల్ చేస్తున్నాము. కాకపోతే అందులో వచ్చేసి మినీ వర్షన్ ఆఫ్ థాలీ ఉంటుంది. ఇన్ని ఐటమ్స్ రావు. ఒక స్వీట్, ఒక ఫ్రై కర్రీ ఉంటుందండి, ఒక పప్పు ఉంటుంది, అండ్ ఫ్లేవర్డ్ రైస్, కర్డ్ రైస్, వైట్ రైస్, 2 పుల్కా, ఇలా ఒక 8 ఐటమ్స్తో వస్తుంది అనమాట మినీ థాలీ. అండ్ స్విగ్గీలో కూడా మీకు యాడ్ ఆన్స్ కావాలి అంటే థాలీతో పాటు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఆమ్లెట్ ఇలా కావాలి అంటే అందులో కూడా ఆప్షన్స్ ఇస్తున్నాం, యాడ్ ఆన్ ఆప్షన్స్. ఈ రోజు థాలీలో అయితే బెండకాయ ఫ్రై ఇస్తున్నామండి. బాగుంది. ఫ్రై కూడా ఏంటంటే అండి, ఒకరోజు బెండకాయ, ఒకరోజు దొండకాయ, ఒకరోజు మిక్స్డ్ పొరియల్ అనుకుంటున్నాము. రోజుకొక ఫ్రై ఐటమ్ అనుకుంటున్నామండి. గ్రేవీ కర్రీ వచ్చేసి సొరకాయ దప్పలం ఇస్తున్నామండి. సొరకాయ దప్పలం మాత్రం కొంచెం స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే దప్పలంలో చిన్న ముక్క బెల్లం వేయకపోతే ఆ టేస్ట్ ఉండదు అనమాట. ఒక రోజు వంకాయ బఠానీ కూర అనుకుంటున్నామండి. ఇంకొక రోజు బెండకాయ పులుసు. ఎవ్రీడే కర్రీ చేంజ్ చేయడానికే చూస్తున్నాం. అండ్ మ్యాంగో ఫెస్టివల్కి పెట్టిన బనానా పులుసు, ఏదైతే వెజ్ చేపల పులుసు ఉందో కూడా అది కూడా పెడదాం అనుకుంటున్నాం. మన ఆంధ్ర వెజ్ మీల్స్ అంటేనే దాంట్లో స్పెషల్ సాంబార్ అండ్ రసం. ఇంకేమనుకుంటున్నామంటే ఒక్కొక్క రోజు రసం ప్లేస్లో పెరుగు చారు కానీ ఉలవ చారు కానీ ఇద్దాం అనుకుంటున్నాం. ఏదైతే మెనూ ఉంటుందో అది రోజు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళు ముందే చెక్ చేయండి. మీకు ఏం కర్రీస్ ఉంటాయో కూడా క్లియర్గా తెలిసిపోద్ది. థాలీకి ఇచ్చేదండి కుండ పెరిగిస్తామండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా మా థాలీ ట్రై చేయొచ్చండి. బ్యాలెన్స్డ్గా మన ఇంట్లో ఫుడ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది.